సంజమ్ని ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. కొంచెం ఆయిల్ వేసుకుంటే బెటర్. ఆయిల్ వేయనా? సో ఆయిల్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి కాంతం? కాజు మేడం. బగారాకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు. అక్కడ కొంచెం అటు కొంచెం డిస్టెన్స్ పండగ అయితే మాత్రం కాంతం కూడా రోజు మేడం మేడం అని చక్కగా గుర్తు తెచ్చుకుంటుండు. సో నెక్స్ట్ సాంబార్ ఆనియన్స్. ఇవి సాంబార్ వేసుకున్న చిన్న ఆనియన్స్. ఓకే సారీ, వేసుకోవచ్చు కానీ ఇవి నోటికి మంచిగా ఉంటాయని నేను ఇవి తీసుకున్నాను. నేను సాంబార్ లో ఎక్కువ సార్లు చూసాను కాబట్టి ఆ పేరు పెట్టేస్తాను. అదే చిన్న ఆనియన్స్ అంటారు. ఇవి చాలా బాగుంటాయి. అంటే టేస్ట్ వైజ్ గా కూడా ఏమంటారు దాన్ని, ఘాటు ఎక్కువగా ఉంటది. ఏదో అంటారు కదా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. అలాంటి ఉల్లిపాయల అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, గరం మసాలా కొంచెం. ఇప్పుడు ఒక కప్పు పెరుగు, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, బీన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాయి. సో క్యారెట్ వేసుకున్నాం. నెక్స్ట్ బీన్స్ వేసుకున్నాం. తర్వాత ఆలు. సో మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ కాబట్టి అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కాలీఫ్లవర్, పచ్చి బఠానీ, ఇదంతా మొత్తం కుక్కర్లో వేసుకొని మిగతా కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. అక్కని ఈవేళ రక్షాబంధనం రోజు కష్టపడకూడదు అనుకుంటున్నా శ్రీకాంత్. దట్స్ ఆల్ తమ్ముడు. సో ఇవన్నీ మనం మళ్ళీ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మేము యాక్చువల్లీ ఏంటంటే వెజిటేబుల్స్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ లోకి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఉడికితే ఒక టేస్ట్ ఉంటుంది, ఫ్రై చేసుకొని మళ్ళీ వాటిని కుక్కర్ లో ఉడకబెడితే టేస్ట్ ఇంకొకలాగా వస్తుంది. ఇది ఎలాగో చెప్పనా, బిర్యానీకి ఒక టేస్ట్ ఉంటుంది, దమ్ బిర్యానీకి ఒక టేస్ట్ ఉంటుంది, ఫ్రై పీస్ బిర్యానీకి ఒక టేస్ట్ ఉంటుంది. సో ఇది కూడా అలాంటిది అనమాట. సో కొద్దిగా ఇప్పుడు రైస్ వేసుకుంటాం కదా, హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్, బాస్మతి రైస్. నేను ఈ బాస్మతి రైస్ అనేది ఒక 4 కప్పులు తీసుకున్నా. 4 cups. వాటర్ అనేది డబల్ పోసుకోవాలి. 8 cups. 8 or 6 నానబెట్టినాం కాబట్టి 6 పోసుకో. ఓకే. వాటర్ ఆల్రెడీ పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కుక్కర్ లో కొన్ని ఐటమ్స్ వేసుకుందాం. పాలలో కుంకుమ పువ్వు వేసినాం. కొద్ది సాల్ట్ కూడా వేయనా, రైస్ వేసాం కదా, సాల్ట్ టేస్ట్ ఉండాలి కదా. ఓకే కరెక్ట్. కొంచెం కొత్తిమీర వేసుకుందాం మేడం, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి మేడం. పెట్టేద్దామా? సో ఇది విజిల్స్ అయిపోయింది. ఒకసారి చూసుకుందామా ఎలా ఉందో. ఎప్పుడే కానీ కుక్కర్ చల్లారిన తర్వాత లాగి చూసుకొని ఓపెన్ చేయండి. ఫేస్ షేప్ మారిపోతుంది. వావ్, ఏంట్రా ఇంత మంచి కలర్ వచ్చింది. నేనేమని చెప్పిన, ప్రేమ ఉంటది ఎట్లా చూపెడతా అని చెప్పి. కరెక్ట్. మంచి వంటకం చేసి ప్రేమ అంతా చూపెడతాను. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఒక టచ్ ఉంటది, దాంట్లో కొంచెం గీ, లైట్ గా గీ వేసుకొని రోజ్ వాటర్, కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి మేడం లాస్ట్ ఒక రౌండ్. సో కల్పన, నేను మొత్తం కలిపైనా. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటాం. పట్టిట్టు చెప్పా కదా బాబాయ్, వాడే వంట చేస్తా అంటాడుగా, నేను చెయ్యేసే వరకు పనులు అవ్వని. అది ఇదే లాస్ట్ అర్థమైందిలే బాబాయ్. అదే తమ్ముడు అంటే నీకున్న ప్రేమ, వాడికి అక్క ఉంటే ఉన్న ప్రేమ. అంటే నేను ఒక్కనే చేసినట్టు కాకుండా అక్క చేయి వాడికి ఇద్దరు కలిసి. అలా అని చెప్పి నా ఆస్తులు మాత్రం బాగా మడక.
చూడగానే అంతే నోరు ఇక. ఊరుతుంది. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందా? అక్క మొత్తానికి మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయింది. వావ్ కాంతం, ఎంత టేస్టీగా ఉంది. మరి ఇంకా కుమ్మేద్దామా? మ్మ్. సో మొత్తానికైతే మిక్స్డ్ వెజ్ పులావ్ రెడీగా ఉంది. సో ఈ రోజు సతీష్ బాబాయ్ గెస్ట్ దేవో భవాలో ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. బాబాయ్, సో ఈ రోజు రాఖీ స్పెషల్ మీరు వంటాస్టిక్ కిచెన్ లో ఏం వండబోతున్నారు? రాఖీ స్పెషల్ గా ట్రెడిషనల్ స్వీట్స్ కాకుండా నాలాంటి యూత్ఫుల్ యా ఆఫ్ కోర్స్ బాబాయ్. ఓకే సారీ వద్దులే, నీలాంటి శ్రీకాంత్ లాంటి యూత్ఫుల్ ఎందుకు అలా చెప్పట్లేదు? అంటే నాన్న కదా, ప్లీజ్ అది సో బాబాయ్. పర్వాలేదు. సో మనం న్యూట్రిల్లా డిలైట్ అని చాలా ఫాస్టెస్ట్ వే, కుకింగ్ కూడా అక్కర్లేదు, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా యమ్మీగా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్. మా సతీష్ బాబాయ్ ఈ రోజు కిచెన్ కు వచ్చాడు. రావడమే కాకుండా మీకోసం ఒక ట్రెండీ డిష్ ని చేసి చూపిస్తానంటున్నారు. న్యూటెల్లా డిలైట్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకుందామా? స్టవ్ ఆన్ చేయక్కర్లేదమ్మా, దీనికి ఇదిగో స్టవ్ ప్లేస్ లో నేను ఇక ఇట్లా కిందికి అనుకోవాలి 3 direct. కప్స్ పెట్టుకున్నాను. ఓకే, అలాగే న్యూట్రిల్లా డిలైట్ ని నేను అందులోంచి ఇందులోకి అన్లోడ్ చేసుకున్నాను. శ్రీకాంత్ కొంచెం హెల్ప్ చేయ బంగారం. కట్ చేయనా? ఓ ఇప్పుడు సో మనం ఈ కోన్ లోకి తీసేసుకొని చిన్నగా దీంట్లో hold నుంచి చేయమా, ఇలా పెద్దగా చేయాలా? న్యూటెల్లా డిలైట్ కోసం వాడుతున్నాం మన అందరి ఫేవరెట్ న్యూటెల్లా. మార్నింగ్ టేస్ట్ బెటర్ విత్ న్యూటెల్లా. ఇది మన రోజువారీ బ్రేక్ఫాస్ట్ కు మరింత రుచిగా, ఫ్యామిలీ అందరికి సంతోషంగా మారుస్తుంది. సో మీరు కూడా మంచిగా న్యూటెల్లాతో బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేయండి. సో చూసావు కదా, మూడిట్లోని న్యూట్రిల్లా వేసాను. తర్వాత కొన్ని చాకో చిప్స్ బిస్కెట్స్ మూడిట్లోని, మళ్ళీ అగైన్ ఓ మళ్ళీ చాక్లెట్. Yes. ఓ మళ్ళీ మనం న్యూటెల్లా వేసుకుంటున్నాం. ఎస్ న్యూటెల్లా, చాకో చిప్స్, మళ్ళీ న్యూటెల్లా, అంటే లేయర్స్ గా. ఎస్ ఏదో చాలా టేస్టీగా ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ Again చిన్నపిల్లలు కూడా మళ్ళీ- ఫస్ట్ టైం వంట చేయాలనుకున్న వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు. అగైన్ మళ్ళీ చాకో చిప్స్. చాకో బిస్కెట్స్, ఓకే, విప్డ్ క్రీమ్ ఉంది ఫ్రిడ్జ్ లో, కొంచెం తీసుకురానా? ఓకే ఫ్రెండ్స్, రీసెంట్ గా మేము మా కిచెన్ ని అండ్ అలాగే మా ఇంటిని సత్య మొబైల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ తో అప్గ్రేడ్ చేసాం. మా కిచెన్ లోకి కావాల్సిన ఫ్రిడ్జ్ ని అండ్ అలాగే మైక్రోవేవ్ ఓవెన్ ని సత్య మొబైల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ నుండి తెచ్చుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఇంటిని అండ్ అలాగే మీ కిచెన్ ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరగా మీరు సత్య మొబైల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ కి వెళ్లి వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ ని పొంది మంచి మంచి వస్తువులు ఇంటి కోసం కొనేసేయండి. సో ఇదిగోండి బాబాయ్, మీకోసం విప్డ్ క్రీమ్ కూడా తీసుకొచ్చేసాను. యా సారీ, విప్డ్ క్రీమ్ ని కూడా మనం